ఆంధ్రప్రదేశ్లో తెలుగు తమ్ముళ్ళు మంచి జోష్ మీద ఉన్నారు. మహానాడు జోష్లో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడు నిర్వహిస్తోంది టీడీపీ. పార్టీ బలోపేతం కోసం ఎక్కడికక్కడే తెలుగు తమ్ముళ్ళు పలు తీర్మానాలు చేస్తున్నారు. అయితే మినీ మహానాడులో మంత్రి నారా లోకేష్ ప్రమోషన్ చుట్టూ ఒక చర్చ నడుస్తోంది. కడప జిల్లాలో పసుపు పండుగకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు మహానాడు నిర్వహిస్తోంది టీడీపీ. కడప శివారులోని పబ్బాపురం దగ్గర 125 ఎకరాల్లో మహానాడు బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 5 లక్షల మందితో మహానాడు నిర్వహించేలా జన సమీకరణ చేయాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించింది. ఈ మహానాడును విజయవంతం చేసేందుకు పార్టీ 19 కమిటీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ మినీ మహానాడు కార్యక్రమాలు నిర్వహించి పార్టీ బలోపేతం కోసం స్థానిక టీడీపీ నేతలు పలు తీర్మానాలు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు టీడీపీకి అద్భుతమైన విజయాన్నిచ్చారని, అందుకే కడపలో మహానాడు నిర్వహిస్తున్నామని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. కడపలో టీడీపీ మహానాడు సంబరాన్ని జగన్ ఎక్కడున్నా చూడాలన్నారు. కడపలో ఇంత బాగా ఉంది తెలుగుదేశం పార్టీ అని బెంగళూరులో ఉన్నాడో, తాడేపల్లిలో ఉన్నాడో, ఇడపలపాయలో ఉంటాడో ఆ రోజు నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పచ్చదనాన్ని చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. కడపలో టీడీపీకి వచ్చిన విజయాన్ని భవిష్యత్తులో కొనసాగించేలా పార్టీని బలోపేతం చేయాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురంలో జరిగిన మినీ మహానాడులో టీడీపీ నేతలు ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. కూటమి పొత్తులో సీటును కోల్పోయిన వర్మను పిఠాపురం తెలుగుదేశం పార్టీని అధిష్టానం ప్రత్యేకంగా గుర్తించాలి అన్నారు. స్థానిక టీడీపీ నాయకులు వర్మకు పదవి కోసం ప్రస్తావిస్తే భవిష్యత్తు టీడీపీ రథసారథిగా లోకేష్ ను ప్రకటించాలి అన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. ఈ మేరకు పిఠాపురం టీడీపీ తరపున తీర్మానం కూడా చేశారు. పార్టీ కోసం అహర్నిశలో కష్టపడిన, పాదయాత్రతో పార్టీని నిలబెట్టిన లోకేష్ గారిని భవిష్యత్ రథసారథిగా పార్టీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ తీర్మానం చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. నారా లోకేష్ ని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని చీపురుపల్లిలో జరిగిన మినీ మహానాడులో తీర్మానం చేశారు. మరి చేసే పని కనిపించేటట్టు ఉండాలి అని అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండాలి. అది కూడా మనందరం కూడా ఏకంఠంతో చేస్తే పార్టీ ఫ్యూచర్ బాగుంటుంది. నందిగామలో జరిగిన మినీ మహానాడులో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని. తప్పకుండా మా కార్యకర్తలకైతే కోరిక అయితే బలంగా ఉంది. రాష్ట్రాన్ని ఏలే నాయకుడిగా చూస్తామని అందరం ఆశిస్తున్నాం. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న మినీ మహానాడు కార్యక్రమాల్లో లోకేష్ ప్రమోషన్ పై చర్చ జోరుగా జరుగుతోంది.